మొదటి స్కందం 5వ అధ్యాయంలోని 16 నంబర్ శ్లోకం, 16, 18 ఈ రెండు శ్లోకాలు గురించి చర్చించుకుందాం. ఓకే, ఒక అరగంట సేపు. ఓకే, భక్తులందరూ యాక్చువల్లీ కొంతమంది లేట్గా జాయిన్ అవుతున్నారు. మీరు అందరూ 11కి పెట్టుకోండి అది జాయిన్ అయ్యేటట్టుగా, లేకపోతే లేట్ అయ్యేసరికి కదా లేట్ అయిపోతుంది అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీరుత్తమ శ్లోకైర్భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఇది 1, 5, 16. 1, 5 ఒకసారి ఉండండి. మనం మొదటి వారం, లాస్ట్ వారం మనం ఏం డిస్కస్ చేస్తాం, దేని గురించి డిస్కస్ చేస్తాం గుర్తుందా? శ్లోకం చెప్పారు హరే అండి. కృష్ణ. శ్రీమద్ భాగవతంలో 1.61 శ్లోకం చదివించారు ప్రభుజీ. శ్రీయమాతాజీ చదివారు. దాని మీద ఏం డిస్కస్ చేస్తాం? దానిపైన డిస్కషన్ మీరు పర్పట్ చెప్పారు ప్రభుజీ, అంతా దాని మీద ఎగ్జాంపుల్స్ చెప్పి. మెయిన్ ముఖ్య అంశం ఏం డిస్కస్ చేస్తాం? ముఖ్య అంశము చెప్తాను. మీరు ఎవరైనా నోట్స్ రాసుకుంటారా లేకపోతే అలాగే వింటున్నారా? భక్తులు ఉన్నప్పుడు రాసుకుంటాం. కొత్తగా వింటుంటే మీరు నోట్స్ రాసుకుంటే మంచిది. ఒక బుల్లెట్ పాయింట్స్ కింద, చిన్న చిన్న పాయింట్స్ కింద అని రాసుకోవచ్చు. అవి చేస్తేనే మనం తర్వాత చెప్పుకోగలం, లేకపోతే అన్ని మర్చిపోతాం. కలియుగ మెదళ్ళు కదా, వాడు ఎక్కువ శక్తి ఉండదు. ఒక వారం ముందు మీరు తిన్న ఐటమ్స్ ఏం గుర్తుండవు కదా. మొన్న తిన్న బ్రేక్ఫాస్ట్ కూడా మీకు గుర్తుండదు. ఏం ఇమీడియట్గా అడిగితే ఎవరు చెప్పలేరు కూడా. సో మనం మొదటి వారం, ముందు వారం 5వ అధ్యాయంలోని 11 నంబర్ శ్లోకం చర్చించుకున్నాం. ఈ పాపభరిత జీవితాల్లో విప్లవాన్ని ఎలా వస్తుంది అనేది దాని గురించి చర్చించుకున్నాం. గుర్తుందా? ఆకుల గురించి, అంశాల గురించి చర్చించుకున్నాం. గుర్తుందా? ఎలుక పీకుల్లోని రసం గురించి చర్చించుకున్నాం. గుర్తుందా? ఇప్పుడు అవును ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అవన్నీ రాసుకుంటే గుర్తుకుంటాయి. దించిన బాండ్ కింద రాసుకుంటే గుర్తుకొస్తాయి. ఇవాళ 16వ నంబర్ శ్లోకం. ఇందులో ముఖ్య అంశం ఏంటండి? ఏ విధంగా అభక్తులని భక్తులు చెయ్యొచ్చు. మనం భక్తి మార్గంలో ఉన్నాం. మన జీవితంలో ఎంతో మంది అభక్తులకు మనం ఎదురవుతూ ఉంటాం. వాళ్ళని ఏ విధంగా మార్చచ్చు? అభక్తుడు అనేవాడు ఎవరు ఉండరు. యాక్చువల్లీ కృష్ణుణ్ణి మర్చిపోయిన వాళ్ళందరూ భక్తులే. వాళ్ళని మనం ఏం చేస్తామండి? మన భక్తి మార్గం ద్వారా వాళ్ళని మనం భక్తులు చేస్తాం. అది ఎలా చేయాలనే దాని గురించి ఈ 16వ నంబర్ శ్లోకంలో వర్ణించబడినది. ఓకే, ఈ శ్లోకం మనం రిసైట్ చేస్తాం. 1, 5, 16 నేను షేర్ చేస్తున్నాను, మీరు అందులో చూడండి.
1, 5, 16. మీ తెలుగులో ఉంటే తెలుగులో చూడండి. ఓకే. విచక్షణోష్యార్హతి వేదుతం విభోర్. ఎవరు రిపీట్ చేస్తున్నారు? ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేయండి, మైకు రిపీట్ చేయండి వెనకాల. ఓకే. విచక్షణో అస్యార్హతి వేదుతిం విభోర్. విచక్షణోస్యర్హతి వేదితం విభోర్. విచక్షణో అస్యార్హతి వేదితుం విభోర్. విచక్షణోస్యర్హతి వేదితం విభోర్. అనంతపారస్య నివృత్త సుఖం. అనంతపారస్య నివృత్తితః సుఖం. అనంతపారస్య నివృత్తితః సుఖం. అనంతపారస్య నివృత్తితః సుఖం. ప్రవర్తమానస్య గుణైరనాత్మనః. ప్రవర్తమానస్య గుణైరనాత్మనా. ప్రవర్తమానస్య గుణైరనాత్మనః. ప్రవర్తమానస్య గుణైరనాత్మనా. తతో భవాన్ దర్శయ చేస్థితం విభో. 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 ఇది ఎంతో అద్భుతమైన శ్లోకం. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. ఓకే. విచక్షణో అస్య అర్హతి వేదుతిం విభోర్. విచక్షణోస్యర్హతి వేదితం విభోర్. అనంతపారస్య నివృత్తితః సుఖం. అనంతపారస్య నివృత్తితః సుఖం. ప్రవర్తమానస్య గుణైరనాత్మనః. ప్రవర్తమానస్య గుణైరనాత్మనా. తతో భవాన్ దర్శయ చేస్థితం విభో. తతో భవాన్ దర్శయ చేస్థితం విభో. సో అభక్తులను ఏ విధంగా భక్తుల కింద మార్చాలనే అంశం మీద ఇది మన ఇవాళ చర్చ ఉంటుంది. అనువాదం. సో తెలుగులో చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. భగవానుడు అనంతుడు. భౌతిక సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతమనర్చుకునుటకు యోగుడై ఉన్నాడు. కావున భౌతిక బంధముల కారణముగా సరి అయిన స్థితిలో నెలకొనని వారలకు నీవు ఆ దేవదేవుని దివ్యలీలలను వర్ణించుట ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము. హరే కృష్ణ ప్రభు. ఇది ఎవరికి చెప్తున్నారు? భగవానుడు కాదు. నారదముని ఈ అంశం ఎవరికి వర్ణిస్తున్నారు? నారదముని వ్యాసదేవునికి ఉపదేశిస్తారు. నారదముని వ్యాస మహర్షికి ఉపదేశిస్తున్నాడు. భగవంతుడు గుణకీర్తనం. ఆయన అనంతుడు. ఆయన అర్థం ఎవరు చేసుకోగలరు? ఎవరైతే భౌతిక బంధంలో చిక్కుకోకుండా ఉన్న వాళ్ళే భగవంతుని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు. అందుకే ఏమయ్యా వ్యాసదేవ నువ్వేం చేస్తావు? ఈ భౌతిక బంధంలో అలా చుట్టుముట్టాడుతున్న వాళ్ళందరికీ ఒక మార్గాన్ని చూపించు, ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఇవ్వు. ఏ విధంగా? అలాంటి పురాణాల్ని రచించు. భగవంతుడు గుణకీర్తన శుద్ధంగా ఉన్న గుణకీర్తన ద్వారానే వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలోకి, ఆధ్యాత్మిక జీవితంలోకి, సాక్షాత్కారంలోకి తీసుకురావచ్చు అని అంటాడనమాట. సో తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనువాదం చదవండి. ఎస్. భాష్యం. శ్రీల ప్రభుపాదులకు జయం. ఆస్తిక విజ్ఞాన శాస్త్రము కఠినమైన విషయము. ముఖ్యముగా భగవానుని దివ్యత్వమును చర్చించడి విషయమున అది అత్యంత కఠినముగా గోచరించును. భౌతిక కర్మల యందు సంపూర్ణముగా ప్రత్యయుండి వారులకు ఏమాత్రము సంబంధిత విషయము కాదు. కేవలము ఆధ్యాత్మిక జ్ఞానం
భౌతిక కర్మల నుండి దాదాపు ముక్తుడైనట్టి పరమవీనుడే ఇట్టి దివ్య శాస్త్ర అధ్యయనమును స్వీకరింపగలడు. వేలాది జనులలో ఒక్కరు మాత్రమే దివ్యానుభవమును సాధించుటకు యోగ్యుడగనని భగవద్గీత యందు తెలుపబడినది. ఆ విధముగా ఆధ్యాత్మిక అనుభవం పడిన వేలాది జనులలో అతి మంది మాత్రమే భగవాని రూపజ్ఞానమునకు సంబంధించిన ఆస్తిక విజ్ఞాన శాస్త్రమును అవగతము చేసుకొనగలరు. కనుకనే భగవద్ విజ్ఞానమును దేవదేవుని లీలను వర్ణించుతూ ప్రకటించని వ్యాసదేవుడు నారదునికి కృష్ణ మిగతా వాళ్ళు వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. ఎస్ ఎస్. హరే కృష్ణ ప్రభు. వ్యాసదేవుడు స్వతహా ఈ శాస్త్రమునందు నిష్ణాతుడు, భోగాభిలాషకు దూరుడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమును వర్ణించుటకు అతడు సరి అయిన వాడై ఉన్నాడు. అదే విధముగా అతని తనైపోయిన సుఖదేవి గోస్వామి కూడా ఆ స్వీకరించుటకు తగిన వాడై ఉన్నాడు. శ్రీమద్ భాగవతము అత్యంత ఘనమైన ఆస్తిక విజ్ఞానమైనందున ఔషధము వలె కామను కూడా ప్రభావితము చేయగలదు. శ్రీకృష్ణ దివ్య లీలలతో నిండియున్న కారణముగా శ్రీమద్ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుని నడుమ ఎట్టి భేదము లేదు. అనగా శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారం. దాని ద్వారా జనులు ఆ దేవదేవి లీలాలను శ్రవణము చేయగలరు. అటువంటి కథాశ్రవణము ద్వారా వారు శ్రీకృష్ణ భగవానునితో సహచర్యం పొంది తమ పవర్ నుండి బయటపడగలరు. భక్తి యోగము అత్యంత ఉత్సాహపూర్ణమైనటిది. కనుకనే బుద్ధిమంతులైన భక్తులు అభక్తులను మార్చుటకు కాలము పరిస్థితులను అనుసరించి నూతన విధానములను మార్గములను కొనుచుందురు. లౌకిక చక్కటి రీతిలో భక్తి యోగమును జొప్పించడం వారు తగిన పద్ధతులను అన్వేషించగలరు. భగవాన్ సేవాత్మై భక్తులకు వరచబడు అట్టి ఆధ్యాత్మికములు సామ్యకర్తలైన మానవ సంఘములో ఒక క్రొత్త జీవనాన్ని సృష్టించగలవు. ఈ విషయమున శ్రీ చైతన్య ఆయన మార్గమునటువంటి భక్తులు అత్యంత నేర్పును ప్రదర్శించిరి. అదే మార్గము అనుసరించడం ద్వారా ఈనాటి లౌకిక జనులను సాంతీయ జీవనము ఆధ్యాత్మిక అనుభవములకై ఒక క్రమ పద్ధతిలోనికి కొని వచ్చుట సాధ్యము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ఏమలేదు మాత్రమే. సో దీని మీద మనం కొంచెం చర్చించుకుందాం. దాని ముందుగా ప్రార్థన. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ అంశంలో ఈ పర్టికులర్ తాత్పర్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని పాయింట్స్ మీద ఎంఫసిస్ చేశారు. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు హేమలత మాతాజీ చదివినట్టుగా అందులో మీకు ఏ పాయింట్ మీకు ఇమీడియట్గా కనెక్ట్ చేసుకున్నారు మన ముఖ్య అంశాన్ని ఉద్దేశించి ఆ పాయింట్స్ చెప్పండి మీరు ఇక్కడ. అంటే మన ముఖ్య అంశం ఏంటండి ఇవాళ? అభక్తులను భక్తులు ఏ విధంగా చెయ్యాలి అనే అంశం మీద మనం ఈ తాత్పర్యం తీసుకున్నాం. ఈ తాత్పర్యంలో మీకు ప్రభుపాదులు చెప్పిన పాయింట్లో ఏ పాయింట్ మీకు దీంతో కనెక్ట్ చేయగలిగారు? ఎనీవన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. విన్నారు కదా, అందుకే అడిగాను, ట్రాన్స్లేషన్ వింటున్నా. తాత్పర్యం అందరూ విన్నారా లేదా అనేది. ఎస్, మళ్ళీ చదవమంటారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రవణం చేయాలి ప్రభుజీ మనం. అది ప్రభుపాద తాత్పర్యంలో ఎక్కడ చెప్పారు? దేవుడి గురించి మనం లీలని మనం శ్రవణం చేస్తే అభక్తులు భక్తులు అవుతారు అని. పారాయణం చేయాలి. శ్రవణంలో పారాయణంలో రెండు ఉంటాయి.
ఒకటి మనం శ్రవణం చేస్తాం, మిగతా వాళ్ళకి వినిపిస్తాం అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన అమెరికాకి ప్రయాణం చేసినప్పుడు జలదూత అనే ఒక పడవలో వెళ్తున్నప్పుడు తనతో పాటు ఆయన 2 తీసుకెళ్ళాడు ఆయన. ఆయన చేతితో పాటు 2 తీసుకువెళ్ళాడు. ఆయన చేతిలో 2 ఉన్నాయి. ఏంటో తెలుసా మీకు? ప్రభుపాద చంద్రుడు 2 తీసుకెళ్ళాడు ఆయన. భగవద్గీత భాగవతం. ఒక ట్రంక్ పెట్టే, ఇంకోటి ఒక గొడుగు. ఆయన తీసుకెళ్ళింది 2. కానీ రెండిటి సాధారణ ట్రంక్ పెట్టి కాదు అది. ఆ ట్రంక్ పెట్టెలు ఏమున్నాయండి? ఆయన బట్టలు లేవు, భాగవతం ఉంది అందులో. విశేషంగా శ్రీల ప్రభుపాద వారు 1970లో 66లో ప్రయాణం చేశారు. అంటే 65 లోపల ఆయన భాగవతాన్ని మొదటి స్కందం, ఇప్పుడు మనం చదువుతుంది భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయం. ఈ మొదటి స్కందంలో సుమారు ఐ థింక్ 17 అధ్యాయాలు 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నిటినీ ఆయన అనువాద తాత్పర్యాలన్నీ ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాద వారు. ఇచ్చి దీని పుస్తకం కింద ప్రచురం చేసి, అప్పుడు పుస్తకాన్ని ప్రచురం చేయడానికి డబ్బులు కూడా లేవు ఆయన దగ్గర. సో ఏం చేశాడు శ్రీల ప్రభుపాదుల వారు? అప్పుడు ఇస్కాన్ లేదు, ఆయన దగ్గర ఎవరు సపోర్ట్ రాలేదు ఎవరు. ఒక గౌడీమఠలో ఆయన ఉండడానికి ఇచ్చారు. ఆయనతో అన్నారు, నువ్వు సేవ చేస్తే కొన్ని డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులతో మీరు ఏదైనా చేసుకోండి అని. సో ఆయన అక్కడ సేవ చేసి అక్కడ వచ్చిన మెయింటెనెన్స్ డబ్బులతో ఏం చేసేవాడు? ఆయన వెళ్ళి ఇంకా పుస్తకాలు కొనేవాడు, పేపర్ కొనేవాడు, మళ్ళీ రాసేవాడు ఆయన. అప్పుడప్పుడు ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకోవడం కోసం 3 పూట్ల తిండిని 1 పూట తిండి కింద మార్చేసుకున్నాడు ఆయన. 1 పూటే తినేవాడు. దానివల్ల ఏమవుతుంది? బ్రేక్ఫాస్ట్కి డబ్బులు కలిసి వస్తాయి, డిన్నర్ కలిసి వస్తాయి. ఆ డబ్బుతో నేను మళ్ళీ పేపర్ కొని భాగవతం రాసి దాన్ని ప్రింటింగ్కి ఇస్తాను. అలా నడిపాడు ఆయన శ్రీల ప్రభుపాదుల వారు పడవ ఎక్కే ముందు. అంటే ఒకవేళ నేను బండి మీద వెళ్తే ఒక అర్ధ పైసా ఖర్చు అవుతుంది. సో దాన్ని పొదుపు చేయడం కోసం నడిచి వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే అర్ధ పైసాతో ఒక పేపర్, నేను ఒక బండిల్ పేపర్ కొనొచ్చు. ఆ పేపర్ కొంటే దాని మీద నేను భాగవతాన్ని రాయొచ్చు, రాసి దాన్ని పబ్లిష్ చేయొచ్చు నేను. అది ఆయన ఉద్దేశం. చూడండి, మన ఆచార్యులు ఊరికి ఆచార్య అయిపోలేదు ఆయన. ఆయన చేసిన కఠోర శ్రమ వల్లే మనం ఈ విధంగా ఇక్కడ కూర్చుని మన ఇళ్లలో కూర్చుని ఆన్లైన్లో జూమ్లో మనం డిస్కషన్ పెట్టుకుంటున్నాం. దీని వెనకాతల ఆయన ఎంతో కష్టపడ్డాడు. దేవుడితో ప్రార్థించేవాడు ఆయన, ఓ భగవంతుడా నన్ను నిద్ర తగ్గించే, ఈ నిద్ర వల్ల సమయం ఎంతో వ్యర్థమవుతుంది. ఈ నిద్ర లేకుండా ఉంటే నేను మహాభారతం కూడా రాసి, మహాభారతం కూడా తాత్పర్యాలు రాసి ఇచ్చేవాడు ఆయన. చూడు, వర్ణాశ్రమం గురించి మొత్తం వర్ణించేవాడు ఆయన. అందుకే ప్రభుపాదులు ఏం చేశారు? రాత్రి 10ంటికి పడుకునేవారు, 12ంటికి లేచేవారు. ఓన్లీ 2 గంటలే పడుకునేవారు ఆయన. 12ంటికి లేచి 12 నుంచి 4 దాకా పొద్దున్న, అంటే సుమారు 4 గంటలు. ఈ 4 గంటలు ఆయన పుస్తకాలు రాసేవాడు, భాగవతాన్ని అనువాదం చేసేవారు ఆయన. 4ంటికి స్నానం చేసి జపం చేసేవారు. తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రోగ్రాంలో ముందుకెళ్ళేవారు అన్నమాట. ఆయన రోజుకి లాస్ట్ 12 ఏళ్ళ పాటు ఓన్లీ 2 గంటలే పడుకునేవాడు ఆయన రాత్రిపూట. సో ఇదంతా ఎందుకు? దేనికోసం? భాగవతాన్ని మనందరికీ అందజేయడం కోసం. ఇస్కాన్ మేనేజ్మెంట్ చేయడం కోసం చాలా తిరగాల్సి వచ్చేది, ఎన్నో గొడవలు ఉండేవి. కానీ ఏం చేసేవాడు ఆయన? సమయాన్ని ఎంచుకుని మరి రోజు 4 గంటలు పుస్తకం రాయడం కోసం ఇవ్వడం అంటే చూడండి. పుస్తకం రాయడం అంటే ఏది అతని ఆలోచన కాదు. పుస్తకం భాగవతాన్ని తీసుకునేవాడు ఆయన, చదివేవాడు సంస్కృతంలో ఉన్న శ్లోకాన్ని. తర్వాత ఎంతోమంది ఆచార్యులు రాసిన కామెంటరీస్, టిప్పణీలు, అవి చదివి దాన్ని బట్టి ఒక సెంటెన్స్ రాసేవాడు ఆయన. మరి ఈ పర్పట్లో ఎన్ని లైన్లు చదివాం వాళ్ళ? ఈ పర్పట్లో సుమారు ఒక 40 లైన్లు ఉంటాయి.
అప్పుడప్పుడు ప్రభుపాద ఒక లైన్ రాయడానికి రోజంతా ఆలోచించేవాడు ఆయన. ఈ పుస్తకం ఆ పుస్తకం చదివి ఏ విధంగా నేను ఇస్తే నేను చెప్పే ప్రతి మాటలోనూ ఆ వినేవాడి హృదయం మారుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన రాశాడు. అప్పుడప్పుడు ఒక లైన్ రాయడానికి రోజంతా వేచి చూసేవాడు. ఎలా రాయాలి, ఏం రాయాలో తెలుసు ఆయనకి, కానీ ఎలా రాయాలనేది ఇంపార్టెంట్. సో ప్రభుపాద ఇదంతా ఇచ్చింది దేనికోసం అండి? మనకి ఒక మంచి శ్రవణం అవకాశాన్ని ప్రభుపాద అందజేశారు. అందుకే భాగవతాన్ని మనం ఆశ్రయించేటప్పుడు నిత్యం భాగవతం ఉండాలన్నమాట. రోజు మనం చదవాలి భాగవతాన్ని. అలా చదివించాలి మిగతా వాళ్ళకి. అప్పుడు అది ప్రచారం కింద మారుతుంది. అప్పుడు వాళ్ళ హృదయంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రభుపాదకి నమ్మకం ఉంది, ఈ భాగవతం నేను అనువాదం చేసిన మొదటి స్కందం భాగవతం 1966 దాకా మొదటి స్కందాన్ని ఆయన అనువాదం చేశారు. దాని ట్రంక్ పెట్టెలో పెట్టుకుని వెళ్ళాడు ఆయన అమెరికాకి. ఎందుకంటే ఆయనకి శ్రద్ధ ఉంది. ఏం శ్రద్ధ? నేను చెప్పే మాట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ భాగవతంలో చెప్పిన ప్రతి శ్లోకం వాళ్ళ హృదయాన్ని మారుస్తుంది అనే దృఢ నమ్మకం ఆయన దగ్గర ఉంది. అందుకే ఆ ట్రంక్ పెట్టి తీసుకెళ్ళాడు ఆయన. రెండోది ఏం తీసుకెళ్ళాడండి ఆయన చేతిలో? గొడుగు. హరినామం అనే గొడుగుని తీసుకెళ్ళాడు ఆయన. హరినామం మీద ఒక కర్ర లాంటిది అనమాట. దాని మీద ఎంతో పరిపూర్ణంగా దాని మీద ఆశ్రయించి ఆయన నడుస్తున్నాడు శ్రీల ప్రభుపాదుల వారు. ఈ పెద్దవాళ్ళు ఏమవుతారండి? ఒక ఏడాది తర్వాత మూడో కాలు రావాలి. ఆ మూడో కాలు పట్టుకునే వాళ్ళు ముందు నడవగలరు. ఏంటి? కర్ర. దాన్ని ఆశ్రయించి ఆ విధంగా శ్రీల ప్రభుపాద మూడో కాలు ఏంటంటే అది అంటే దేన్ని ఆశ్రయించాడు? ఆయన హరినామాన్ని ఆశ్రయించాడు. నేను చెప్పే భాగవతం కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తే ఆ హరినామంలో ఉన్న శక్తి వల్ల వాళ్ళ హృదయం మారుతుంది. ఇందాక డిస్కస్ చేసాం కదా మనం, రాధాకృష్ణ బోలు బోలు బోలోరే సభాయ్. ఆ విధంగా. సో ఈ రెండు నమ్మకాలతో శ్రీల ప్రభుపాద జలదూత ఎక్కారనమాట. అందుకే ఎవరు మాతాజీ చెప్పారు కదా, ఈ భౌతిక బద్ధ జీవంలో ఉన్న వాళ్ళు భక్తులకు ఎలా మార్చాలి? ఈ రెండిటి ద్వారా, భాగవతం ద్వారా, హరినామం ద్వారా. మీరు హరినామ సంకీర్తన చేయండి. చాలామంది హరినామాన్ని విని మారుతారు. నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాను గన్నవరంలో. వాట్ ఇస్ దట్? శ్రీనివాసం. బేసికల్ అక్కడ అందరూ వృద్ధ వయసులో ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఉంటారు అక్కడ, రిటైర్ అయ్యి. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ అమెరికాలోను యూరోప్లోను అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ పిల్లలు అక్కడి నుంచి అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ వీళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండాలని ఒక ప్లేస్ పెట్టారు, శ్రీనివాసం అని. అక్కడ ఒక ప్రోగ్రాం నడిచింది, వాళ్ళందరూ పిలిచారనమాట. వెళ్ళాం. అందరూ మా అమ్మ అంటే పెద్దవాళ్లే. వాళ్ళందరూ అర్ధగంట సేపు భాగవతం విన్నారు, భగవద్గీత విన్నారు, కీర్తన చేశారు, డ్యాన్స్ కూడా చేశారు. కెన్ యు ఇమాజిన్? వాళ్ళందరూ కలిసి వచ్చి డ్యాన్స్ చేశారు. వాళ్ళు 2 కాళ్ళు కదా, 3 కాళ్ళు పట్టుకుని డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. సో ఎంత కన్విక్షన్. వాళ్ళు అది అయిన తర్వాత అడిగారు అనమాట, ఇలాంటి ప్రోగ్రామ్ రెగ్యులర్గా పెట్టండి, మా లైఫ్కి ఇది ఎంతో ఇంపార్టెంట్. సో హరినామాన్ని చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. మనం చెప్పే శ్లోకాలు వాళ్ళకి అర్థం కాకపోయినా హరినామం ఎఫెక్ట్ ఇస్తుంది. తర్వాత రెండోది భాగవతం. ఎవరైతే సిన్సియర్గా అవ్వాలనుకుంటున్నారో ఆ హరినామం ద్వారా వచ్చి టచ్ అయ్యి మనం ఇప్పుడు కొంచెం భక్తిలో ఇంకా మేము క్లియర్ అంటే సీరియస్ అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళకి మనం భగవద్గీత భాగవతం నెక్స్ట్గా చెప్తాం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవాళ చూడండి, మీరు ఇలా భాగవతం వింటున్నారు. ఇది జనరల్ డిస్కషన్లా కాదు ఇది. మీ అందరూ ఎన్నో నెలల పాటు మీరు భక్తి నిష్ఠగా చేసే సంకల్పంతో ఉన్నారు కాబట్టి మీరు ఇది వినగలుగుతున్నారు, వింటున్నారు. దీనివల్ల మీకు ఎన్నో నేర్చుకుంటున్నారు, అవి అప్లై చేయగలుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనం అభక్తులని భక్తులు చేయడం ఎంత ఇంపార్టెంటో, భక్తులో ఉన్న శ్రద్ధను కూడా ఇంకా పెంపొందించడం ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. అది మేము చేసే కార్యం. ఇప్పుడు నేను చేస్తున్న మీతో సమయం దేనికి? మీరు భక్తులే, కానీ మనలో ఉన్న శ్రద్ధ,
లేకపోతే ఆలోచన, జ్ఞానం, భక్తి జ్ఞానం, సంశయాలన్నిటినీ నిర్మూలన చేసి ఇంకా దృఢంగా మార్చుకోవాలి మన శ్రద్ధని, భగవంతుడి మీద ఉన్న శ్రద్ధని. దానికోసమే మనం ఈ కార్యక్రమం పెడుతున్నాం కదా. ఆ విధంగా హరినామం ద్వారా, భాగవతం ద్వారా మనం ఏం చేయొచ్చండి, అభక్తులను భక్తుల కింద మార్చచ్చు. ఎస్, ఎనీ అదర్ పాయింట్? ఈ భాగవతం ఈ అనువాదంలో శ్రీల ప్రభుపాదులు వర్ణించారు రిలేటెడ్ టు దిస్ టాపిక్. శ్రీకృష్ణ ప్రభు ఎవరు ప్రభు. మాతాజీ ఇక్కడ? నాకు జస్ట్ సీతాదేవి. సీతా మాతాజీ. ఎస్. నమస్తే ప్రభుజీ. ఈ ఈ గ్రంథము భాగవతమైనా భగవంతుడైనా ఒకటే అని చెప్పారు ప్రభుజీ. ఆ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుపాద కూడా ఆ నమ్మకం ఉండేది. భగవంతుడు నామరూపంలో వచ్చినప్పుడు హరినామం, భగవంతుడు అన్న రూపంలో వస్తే ప్రసాదం, భగవంతుడు ఒక రాయి రూపంలో వస్తే విగ్రహం, భగవంతుడు ఒక కథ రూపంలో వస్తే అది గుణకీర్తన, భగవంతుడు ఒక గానం రూపంలో వస్తే కీర్తనం, అదే భగవంతుడు ఇక్కడ ఒక గ్రంథ రూపంలో వస్తే అది భాగవతం. అర్థమైందా? భగవంతుడు సాక్షాత్ భగవంతుడు గ్రంథ రూపంలో ఉంటాడు అనమాట. ఇది ఇంపార్టెంటే. మన ఈ గ్రంథాన్ని పూజించాలి ఇళ్లలో. ఆరతి ఇవ్వచ్చు, కానీ ఓన్లీ ఆరతి పూజ చేసి వదిలేయకూడదు. వీటిని ఎలా పూజించాలి మనం? యాక్చువల్లీ మన బుద్ధిని, విచక్షణ శక్తిని ఉపయోగించి ఈ గ్రంథాల్లో ఉన్న గుణకీర్తనని, భగవంతుడి గుణకీర్తనలు తెలుసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ భగవంతుడు గ్రంథం లాంటి తేడా లేదు. ఇంకో అంశం వస్తుంది తెలుసు కదా మీకు, 3వ స్కందంలో వస్తుంది. మొదటి 2 స్కందాలు భగవంతుడి చరణాలతో పోలుస్తారు, 3, 4 ఆయన తొడలతో పోలుస్తారు, 5 ఆయన నాభితో, 6, 7 ఆయన ఛాతితో, 8, 9 ఆయన భుజాలతో, 8 ఆయన భుజాలతో, 9 ఆయన కంఠంతో, 10 ఆయన ముఖంతో, 11 ఆయన నుదుటితో, 12 ఆయన తల మీద ఉన్న రంధ్రంతో, బ్రహ్మరంధ్రంతో పోలుస్తారనమాట. ఆ విధంగా భాగవతం మొత్తం భగవంతుడి రూపం అనమాట. ఇదొక పాయింట్ వర్ణించబడింది. అంటే ఏంటండి, మీరు అభక్తుల్ని భక్తులు చేయాలంటే భగవంతుడిని, ఆయనకి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగా ఈ రూపాల ద్వారా మనం పరిచయం చేయించాలన్నమాట. మేము స్కూల్స్కి వెళ్తాం, స్కూల్స్లో భాగవతం డైరెక్ట్లీ చెప్పాం. ఏం చేస్తాం, భాగవతంలో కథల్ని ఒక మోరల్ స్టోరీస్ కింద వర్ణిస్తాం, అందులో కొన్ని శిక్షణ ఇస్తాం. బాగుంది మా స్కూల్కి. కానీ వాళ్ళు వినేది ఏంటంటే భాగవతం వింటున్నారు వాళ్ళు. రీసెంట్లీ మేము టెంపుల్లో పెట్టాం, గోపాలపన్ స్కూల్ ద్వారా సమ్మర్ క్యాంప్. అందులో వాళ్ళకి యోగా నేర్చుకున్నారు, తర్వాత వాళ్ళు డ్యాన్స్ నేర్చుకున్నారు, కీబోర్డ్ నేర్చుకున్నారు, మ్యూజిక్. దాంతోపాటు పిల్లలు అరౌండ్ సుమారు 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ 40 మంది పిల్లలు ఏం చేశారు, భగవద్గీత కూడా నేర్చుకున్నారు. ధ్యాన మంత్రం అని హరే కృష్ణ మంత్రం కూడా నేర్చుకున్నారు. ఇది మెడిటేషన్ మంత్ర అని చెప్పాం వాళ్ళకి. ఇది హరే కృష్ణ మహామంత్రం చెప్పలేదు, మెడిటేషన్ మంత్ర అని. మెడిటేషన్ మాకు చేయాలి అని వాళ్ళు హరే కృష్ణ మంత్రమే జపం చేశారు. సో ఈ విధంగా మనం భగవంతుణ్ణి ఎన్నో రూపాల కింద మనం మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని భక్తుల కింద మార్చచ్చు. అర్థమవుతుందా మీకు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ఉద్దేశించి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అది నేను ఎనివే తర్వాత కొంతసేపట్లో అడుగుతాను. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. వినపడుతున్నా హరిబోల్? చెప్పండి. ఇంకేమైనా పాయింట్ ఈ శ్లోకం ద్వారా మీరు తెలుసుకున్నారు? యా,
హరే కృష్ణ ప్రభుజీ. ఎవరమ్మా? ఒక్కసారి ఉండండి. యా, హరే కృష్ణ ప్రభుజీ. హేమలత. హేమలత అమ్మా. భౌతిక కర్మ నుండి సంపూర్ణంగా ముక్తుడైనటువంటి పరమ ప్రవీణుడి దివ్య శాస్త్రాజ్ఞానము స్వీకరింపగలడు. మీ వాయిస్ బ్రేక్ అయింది, నాకు వినపడలేదు సరిగా. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ చెప్పండి. భౌతిక కర్మ నుండి దాదాపు సంపూర్ణముగా ముక్తుడైనట్టి పరమ ప్రవీణుడు ఇట్టి దివ్య శాస్త్ర అధ్యయనము స్వీకరింపగలడు. మ్మ్. యా, అంటే ఈ భౌతిక కార్యాల నుంచి విముక్తుడై ఆధ్యాత్మిక జీవితాన్ని కల్చర్గా మార్చుకున్నవాడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేసుకో. అంటే ఏంటండి, మనం మీరందరూ ఎవరెవరు ప్లేన్ ఎక్కారు ఇక్కడ? చేయలేదు. ప్లేన్ ఏరోప్లేన్ ఎవరైనా ఎక్కారు ఇక్కడ ఇందులో? ఓకే ఓకే, ఒకళ్ళే ఎక్కారా? ఇద్దరు? అనుభవమే ఉంటుంది కదా మీకు. ఓకే, ట్రైన్ ఎగ్జామ్ తీసుకుందాలండి, ప్లేన్ అంత లేకపోతే వదిలేయండి. ఓకే, మనం ఒక ప్రయాణం చేసేటప్పుడు ఒక పర్టికులర్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి టైంకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ కోచ్ ఎక్కడ వస్తుందో అక్కడ కూలీని అడిగో, లేకపోతే నోటీస్ బోర్డులో రాయడం ఎక్కడ ఉంటుంది, దాన్ని బట్టి ఆ కోచ్కి దగ్గరికి వెళ్ళి నించోవాలి. అప్పుడు ట్రైన్ వస్తుంది. అప్పుడు ట్రైన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కగలరు. అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని ప్లాట్ఫామ్ అంటాం కదా. నెంబర్ 1 ప్లాట్ఫామ్, 2, 3 నెంబరు, 4 నెంబరు, ఏదో ఒక ప్లాట్ఫామ్. ఓకే, మనం ప్లాట్ఫామ్ దాకా వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని నేను ట్రైన్ ఎక్కుతానంటే అవుతుందా? నేను ఇంట్లో అన్ని బట్టలు సర్దేసుకున్నాను, బ్యాగులు సర్దేసుకుని కూర్చున్నాను. ఇప్పుడు నా ట్రైన్ రావాలి, టైం అయిపోయింది, అది ఇంకా నా ఇంటికి రాలేదే అంటే అవుతుందా? ట్రైన్ మీ ఇంటికి వస్తే ఇంక మీ ఇల్లే ఉండదు అక్కడ. మీరేం చేయాలండి? ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళి మీ టికెట్ చూపించి టీటీకి అక్కడ ఉన్న లోపల ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ ఎంత నోటీస్ బోర్డులో చూడాలి, మీ ఫలానా ట్రైన్ ఎక్కడికి వస్తుంది అనేది. అప్పుడప్పుడు అది తెలుసుకోరు, కొంతమంది తెలుసుకోలేదు. ముంబై వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కే చోట వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తారు. నంబర్లో ఒకటే తేడా, అక్కడ 1, 2, 3, 4, 5 ఉంది, ఇక్కడేమో 1, 2, 3, 5, 4 ఉంది. అది చూడరు అనమాట, గమనించారు. ఇంకో ట్రైన్ ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత అక్కడ గొడవ పెట్టుకుంటారు, నా సీట్లో మీరు ఎందుకు కూర్చున్నారని. అప్పుడు దాకా తెలియదు పాపం వాళ్ళకి, వాళ్ళు ముంబైలో ఎట్లా ఢిల్లీ వెళ్తున్నారని. సో ఎక్కడ వస్తుంది మీ ట్రైను? ఆ ట్రైన్ వస్తే పర్లేదు, వచ్చిన తర్వాత మీ భోగి ఎక్కడ, అక్కడ నుంచి వాళ్ళకి వస్తుంది కదా ప్లాట్ఫామ్ మీద. ఇది మన జీవితంలో కూడా పోలిస్తే ఇలాగే ఉంటుంది. మనం రజో తమో గుణంలో ఉన్నాం అంటే మన ఇళ్ళల్లో ఉన్నట్టు అనమాట. ఇంట్లో నేను ట్రైన్ ఎక్కుతుంటే కుదురుతున్నా? కుదరదు. ట్రైన్ ఎక్కడం అనేది ఆధ్యాత్మిక జీవితం అనమాట. రజో తమో గుణంతో నిండిన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు లేస్తాడో తెలీదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో తెలీదు. ఇలా తెలియని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి లైఫ్లో, అది వాడికి కూడా తెలియదు అనమాట. అలాంటి రజో తమో గుణ జీవితంలో ఉన్న పాప భారంతో నిండిన వ్యక్తి భక్తిని ఆశ్రయించలేడు. వాడు ఎందుకు నాకు ఈ గొడవ అంటుకుంటాడు సంకీర్తన చేస్తే. మీరు సంకీర్తన చేస్తారండి రోడ్ల మీద? మీరు ఎప్పుడైనా చేస్తారా మీరందరూ సంకీర్తనం? రోడ్ల మీద వెళ్ళి మీ ఇంటి బయట ఒకసారి ట్రై చేయండి, మీ అందరు 4, 5 కలిసి. చేశాం ప్రభుజీ. హరే కృష్ణ. చేశారా? మంచిది. చేస్తే చాలా మంది అందరూ ఉత్సాహం చూపిస్తారు, కానీ చాలా మంది ఎందుకురా బాబు ఈ గొడవ అని పక్క నుంచి వెళ్ళిపోతారు, మామూలు చాటేసుకుని వెళ్ళిపోతారనా. చూపించుకునే ఉద్దేశాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న పాపం, ఆ రజో తమో గుణం ప్రభావం స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి. మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అనమాట. సో అలాంటి వాళ్ళు వదిలేయాలి, వాళ్ళు వెనకాల పడకూడదు మనం. మనకున్న టైం తక్కువ. ఎవరికి ప్రచారం చేయాలి? ఎవరైతే ఆ ఆతృత చూపిస్తున్నారో వాళ్ళకి. ఇంగ్లీష్లో ఒకటి చెప్తా అనమాట, డోంట్ ప్రీచ్
టు గెట్ ద పీపుల్ ఇంట్రెస్టెడ్, గెట్ ద ఇంట్రెస్టెడ్ పీపుల్. అంటే ప్రచారం మీరు ఎవరినో లైఫ్లో ఇంట్రెస్ట్ను ఉత్పన్నం చేసే విధంగా ప్రయత్నించి వాళ్ళకి ప్రోత్సాహించి ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళ భక్తి తీసుకోండి అని వాళ్ళ నమ్మకం వచ్చేదాకా ట్రై చేయడం కాదు ప్రచారం అంటే. ప్రచారం అంటే ఏంటండి? ఎవరైతే ఆతృతంతో ఉన్నారో, ఎవరైతే ఆ జిజ్ఞాసతో ఉన్నారో మన భక్తి వాళ్ళని పట్టుకోవాలి మనం. అది మనం గమనించాలి. అది మనం సంకీర్తన చేస్తేనే గమనించగలం. ఎందుకంటే సంకీర్తన ద్వారా పరిణామం ఏం చేస్తుందండి? ఆ మనసులో ఉన్న హృదయంలో ఉన్న ఆసక్తిని బయటికి ఇమీడియట్గా తీసుకొస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు సిన్సియర్ అని. ఒకసారి శ్రీల ప్రభుపాదులు అమెరికాలో క్లాస్ ఇస్తున్నారనమాట. క్లాస్ అయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ ప్రభుపాద అడిగేవారనమాట. ప్రశ్నలు అడగడం బుద్ధి లక్షణం అనమాట. అది అంటే సిన్సియారిటీ ఉందని. సో ఇప్పుడే నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరేం డౌట్ పడకూడదు. అరే ప్రశ్న అడిగితే నాకు తెలియకపోతే అందరికీ నాకు తెలియదని తెలుస్తుంది, అలా తెలిస్తే వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారే అనే బాధ ఉంటుంది అందరికి కదా. మరి ఈ ప్రశ్న ఎలా అడగను? ఒకవేళ ఆవిడకి తెలిస్తే నాకు ఈ ఆన్సర్ తెలియదని నన్ను చిన్న చూపు చూస్తుంది, అలా ఆలోచించకూడదు. యాక్చువల్లీ ప్రశ్న ఏదన్నా అడగాలి. అప్పుడప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళు తెలియకుండానే కదా. అప్పుడు చూడండి, కొంతమంది అడుగుతారు ప్రశ్న, అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అరే ఈ ప్రశ్న నాకు ఉంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ విధంగా అనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు క్లాస్ ఇచ్చిన తర్వాత అడిగారన్నమాట, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే. ఒక అబ్బాయి సుమారు 18 ఏళ్ళు ఉంటాయి, అబ్బాయికి చెయ్యి ఎత్తి అడుగుతాడు, స్వామీజీ మీరు చెప్పినట్టు ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకో శరీరాన్ని ధరిస్తాం కదా. ఆ ప్రశ్న అదనమాట. సో నాకు మంచి శరీరం కావాలంటే ఏం చెయ్యాలి? అన్నిటికన్నా బెస్ట్ శరీరం కావాలంటే ఆ ప్రభుపాద చెప్తారు, బెస్ట్ శరీరం మానవ శరీరమే, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుంది దాని మీద డిపెండ్ అవుతుంది మనం ఏ విధంగా నెక్స్ట్ జన్మ ఉంటుంది అనేది. సో అప్పుడు ఇమ్మీడియట్గా అతను అంటాడు, ఓకే ఇవి నాకు తెలుసుకోవాలంది, నాకు చెప్తారా అంటే ప్రభుపాద సరే. ఆ క్లాస్ అయిపోయింది, ఆ బాబు వెళ్ళిపోయాడు. తర్వాత ప్రభుపాదు పక్కనున్న సన్యాసిని పిలిపించి ఇతని పేరు నోట్ చేసుకో, ఈ అబ్బాయి పేరు, అది సర్కిల్ పెట్టు అని. అప్పుడు ప్రభుపాద అన్నాడు, హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేట్ డివోటీ, ఆ భక్తుడు ఒక మహాభక్తుడు అవుతాడని. ఎవరండి ఆయన? ఫ్యూచర్లో ఆ అబ్బాయే తమాల కృష్ణ గోస్వామి మహారాజ్ కింద మారాడు. సో తమాల కృష్ణ గోస్వామి ప్రభుపాదకి వెరీ క్లోజ్ ఇంటిమేట్ డిసైపుల్ అన్నమాట. ఆయన చేసిన త్యాగాలు సేవలు ఎన్నో, కానీ అది ప్రభుపాద ఎప్పుడు గ్రహించారు? అది ఫస్ట్లో క్లాసులకు వచ్చిన న్యూ బాయ్ కింద వచ్చినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ప్రకారం అర్థం చేసుకున్నాడు. సో మనకు ఆ విచక్షణ శక్తి వస్తుంది అనమాట, ఎవరు సిన్సియరు, ఎవరు సీరియస్ అవ్వాలనుకుంటున్నారు అనేది. వాళ్ళకి మీరు సమయం ఇవ్వండి, అది ప్రచారం. ఇంట్రెస్ట్ లేని వాడిని పట్టుకుని మరి నాంచుతూ వాడిని లాగుతూ పుష్ చేస్తూ అందులో మీ ఓపిక కూడా పోతుంది, వాడికి సహనం పోతుంది. ఆవిడకు కానీ నేను ఇక్కడ పురుషవచనం యూజ్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి మీ పర్టికులర్ ఆస్పెక్ట్ ప్రకారం. సో ఎవరికి చేస్తున్నా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం టైం ఇస్తే వ్యర్థం. అది అర్థమవుతుందా మీ అందరికీ? ఎవరైతే ఆతృతను చూపిస్తున్నారో వాళ్ళకి మీరు సమయం ఇవ్వండి. వాళ్ళ భక్తిలో ఉన్నతి స్థాయికి వెళ్తున్నారా లేదా చూడాలి, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మన టైం తక్కువ కాబట్టి మనం ఈ విధంగా అది ఎలా తెలుస్తుంది ఎవరు సెన్స్ అనేది? ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండండి, పరిణామ సంకేతనలు. అంటే ఎలాంటి కార్యక్రమాలైనా ఎవరైనా రావచ్చు. శ్రీల ప్రభుపాద ఒకసారి అమెరికాకి వెళ్ళారు, అక్కడ ముందుగానే భవానంద స్వామిని పంపించారు అక్కడ ఆఫ్రికా ప్రచారం చేయమన్నాడు. సో ప్రభుపాద అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం భగవద్గీత క్లాస్ పెట్టేవాడు ఈవినింగ్. అందరూ గీత వినాలని వచ్చేవారు.
అక్కడ డిస్కషన్ అయ్యింది, ప్రభుపాద అందులో ఆన్సర్స్ చెప్పేవాడు అనమాట. అలాగా నెమ్మదిగా పెరిగింది అది. సో ఈ భక్తుడు ఏం చేశాడు, ఆఫ్రికాకు వచ్చి ఇదే సిస్టమ్ పెట్టాడు అనమాట. ఆఫ్రికాలో ప్రతి సోమవారం, ఆ, ఉమ్, బుధవారం, శుక్రవారం, కానీ ఎవరూ రావట్లేదు. ఒక 6 నెలల పాటు ట్రై చేశాడు. ఒకడు వచ్చి వెళ్ళిపోయేవారంతా ఎవరంత ఆతృత చూపించలేదు. బాధపడ్డాడు. అప్పుడు ప్రభుపాద ఆఫ్రికాకు వచ్చారనమాట. వచ్చి అడిగారు, ఎలా అవుతుంది ప్రీచింగ్ అంటే, ప్రభుపాద మీరు చేసిన అన్నీ ట్రై చేశాను, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ అది కుదరట్లేదు, ఎవరు రావట్లేదు. అప్పుడు ప్రభుపాద అన్నాడు, అరే దేశ కాల పాత్ర, ఈ తాత్పర్యం కూడా చదివాం కదా మనం. ఒక భక్తుడు నైపుణ్యత ఉండాలన్నమాట, ఎవరికి ఏ విధంగా భక్తిని సమకూర్చాలనేది దాని గురించి ముందుగానే తెలుసుకుంటే మంచిది. సో ప్రభుపాద ఏం చేశారు అప్పుడు, అవి వచ్చి అన్నారు, మీరు ఇక్కడ ఏం చేయండి, నెక్స్ట్ వచ్చే 3 వారాలు నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఈ 3 వారాలు రోజు ఈవినింగ్ నృత్యం చేయించండి, సంకీర్తన చేయించండి అందరితో. ఉగ్ర నృత్యం అవ్వాలన్నమాట. నృత్యం ఎలా ఉండాలంటే ఉగ్ర రూపంలో ఉండాలి నృత్యం, డాన్స్. ఎందుకంటే ఆఫ్రికన్స్కి ఏది ఇష్టం అండి, డాన్స్ చేయడం ఇష్టం. వాళ్ళ బుర్రకి ఎక్కదు అప్పుడు. సో వాళ్ళందరికీ నుంచోపెట్టి సంకీర్తన ద్వారా డాన్స్ చేయించమన్నాడు. అలా వాళ్ళు ఒక 2-3 వారాలు అలా భక్త సంగతిలో వచ్చి నృత్యం చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళలో ఒక ఆతృత పెరుగుతుంది అనమాట. అందులో 2-3 వచ్చి అడిగేవారు, మాకు కొంచెం చెప్పండి ఈ భక్తి మార్గం గురించి. అప్పుడు ప్రభుపాదన, అప్పుడు వాళ్ళకి భగవద్గీత ఇవ్వు, అప్పుడు వాళ్ళు భాగవతం ఇవ్వు. ఎందుకంటే మీతో ఉండి డాన్స్ చేసి వాళ్ళకి కర్మంతా ఇది అయింది, రిజిస్టర్ అయింది. సో అందుకే వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్కి వచ్చారు, అర్థం చేసుకునే విధంగా. అప్పుడు వాళ్ళకి పుస్తకాలు ఇచ్చారు. ఈ విధంగా ఆఫ్రికాలో ప్రీచింగ్ స్టార్ట్ అయింది అనమాట. సో మనం దేశకాల పాత్ర ప్రకారం మనం వెళ్ళాలన్నమాట. మేము టీనేజ్ పిల్లలకి ఆట పాటతో పాటు మనం భక్తి చెప్తాం. యూత్ అనగానే వాళ్ళకి మేము సెమినార్లు, వర్క్షాప్స్ పెట్టి వాళ్ళకి ఉత్సాహపరుస్తాం అన్నమాట. యూఆర్ ఆల్సో నాట్ లెస్ దాన్ యువర్ పేరెంట్స్, మీరు కూడా బాగా చేస్తారు, దేశానికి ఏదైనా చెయ్యండి, ఉత్సాహం ఇవ్వాలన్నమాట. అందరూ తిట్టుకుంటే వాళ్ళు కూడా ముచ్చుకుంటున్నారు, అలా తిట్టకూడదు అనమాట. పిల్లలు, టీనేజ్ పిల్లల్ని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు వదిలేసి వాళ్ళు ఏ విధంగా వెళ్తారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ ఇచ్చేలాగా మనం తీర్చిదిద్దుకోవాలి. అదే కొంత వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, కాంగ్రిగేషన్ ఫ్యామిలీస్, వాళ్ళకి ఏం చెప్తాం, మీ ఫ్యామిలీతోనే ఉండండి, ఫ్యామిలీని వదలక్కర్లేదు, అందరూ కలిసి వారానికి ఒక రోజైనా సంకీర్తన చేయండి ఇంట్లో, భగవద్గీత గురించి మనం చర్చించుకుందాం, ప్రసాదం ఇవ్వండి వాళ్ళకి. దెర్ ఆర్ మెనీ వేస్. కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఇంకో విధంగా, ఒక తీర్థయాత్రకి వెళ్దాం రండి. పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళకి ఇంకో విధంగా, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాం. మొన్న సిబిఎన్ కలిసినప్పుడు కూడా ఏం చేస్తాం, గిఫ్ట్స్ ఇచ్చారు. గిఫ్ట్స్ ఇచ్చి అప్రిషియేట్ చేసి మీరు రండి రథయాత్రకి అని సిబిఎన్ గారితో మాట్లాడారు. మిగతా వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు సేవ చేయలేరు, అంటే భక్తి మార్గాన్ని ఆశ్రయించలేరు, కానీ డబ్బు మాత్రం భావిస్తారు. దే కెన్ గివ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. వాళ్ళు లెక్క పెట్టుకున్నంత డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎలా డీల్ చేస్తాం, వాళ్ళకి ఏదో ఏడాదికి ఒక 2-3 సార్లు ఎప్పుడో పిలుస్తాం, వాళ్ళకి ఉద్దేశించి ఏదైనా కార్యక్రమం చేస్తాం. అప్పుడు వాళ్ళు చెప్తాం, హరే కృష్ణ మంత్ర జపం చేయండి మీరు. అలా చాలామంది స్టార్ట్ చేస్తారు ఒక మాల. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు కదా ఆల్రెడీ, డబ్బు ద్వారా ఆల్రెడీ, దానివల్ల హృదయం మారుతుంది అనమాట. అప్పుడు ఇది కూడా యాడ్ అవుతే వాళ్ళకి ప్రసాదం, భగవత్ నామం, సంకీర్తనం, అవి కూడా ఏమవుతాయి, నెమ్మదిగా వాళ్ళు హృదయంలో భక్తి మార్గానికి తోడ్పడతాయి అన్నమాట. సో దేశకాల పాత్ర ప్రకారం మనం ఏం చేయాలండి, ఈ భగవద్భక్తిని మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అది ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇంకేదైనా పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. అనిత మాత మీరేం చెప్పట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇది మన ఒకసారి ఆర్ఫనేజ్ కి వెళ్ళాం ప్రభుజీ. 75 మెంబర్స్ ఆడపిల్లలు ఉన్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు క్రిస్టియన్స్. సో
హరే కృష్ణ ప్రభుజీ వినిపిస్తుందా? వినపడదు, చెప్పండి చెప్పండి. ఇది మామూలుగా 75 మంది ఆడపిల్లలు ఉన్నారు ప్రభుజీ ఆర్ఫనేజ్ కి. నేను పాత బట్టలు అవి తీసుకెళ్ళి ఇస్తా ఉంటాను, కొత్త ఇక్కడ కుట్టించేసి ఇస్తా ఉంటాను. కానీ దానికి మెయింటైన్ చేసే వాళ్ళే ఎవరంటే క్రిస్టియన్స్ వాళ్ళు. సో నేను ఎప్పుడు బట్టలు తీసుకెళ్ళినా ఏమన్నా తీసుకెళ్ళినా ముందు పిల్లలందరినీ నుంచో పెట్టేసి ఒక 3 సార్లు ఒక 5 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి వస్తా ఉన్నాను. సో ఓకే. ఇలా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇలానే జరుగుతుంది ప్రభుజీ. సో ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ ఓల్డ్కి దానికి వెళ్ళినప్పుడు ఇలా చేసాము అని. సో వాళ్ళకి కూడా మనం వెళ్ళి అలా సంకీర్తన అది చేసుకోవచ్చా ప్రభుజీ? చేయొచ్చు తప్పకుండా. ఇప్పుడు వాళ్ళకి పరిమితం ఉంది అక్కడ, ఆర్గనైజేషన్ తరపున వాళ్ళకి ఇష్యూ లేదు. మీరు సంకీర్తనం చేస్తున్నారు, నో ప్రాబ్లం. సంకీర్తనం చేసి ప్రసాదం పంచిపెట్టి వాళ్ళలో ఆ సుకృతి వస్తుంది కదా, ఆ సుకృతిలో నెమ్మదిగా వాళ్ళు మారుతారు. ఒక మాతాజీ ఉంది, ఆవిడ బ్లైండ్ స్కూల్ నడుపుతుంది అనమాట. ఎక్కడ ఐ థింక్ ఆంధ్రాలో ఎక్కడో ఆవిడ. మన టెంపుల్ ఈశ్వరపురికి ఉన్నాడు ఆయన, ఆ స్కూల్ నుంచి అనమాట. చిన్నప్పటి నుంచి ఆవిడ వాళ్ళకి ఆ స్కూల్తో పాటు భక్తిని కూడా నేర్పించింది. వాళ్ళు పాస్ అయిన వాళ్ళందరూ దీక్ష భక్తులు అయ్యారు ఇప్పుడు. సో పాసిబిలిటీ ఉంటుంది. ప్రచారం మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి స్థాయిలో ఉన్నా మీరు అక్కడి నుంచి మీరు ప్రచారం చేయొచ్చు. నేను కొన్ని చోట్ల చెప్పాను కదా, కిట్టి పార్టీలు, కొంతమంది కిట్టి పార్టీలు చేసుకుంటారు అనమాట. వాళ్ళకి అది యావ అనమాట. అది చేయకుండా వాళ్ళకి వారం గడవదు. సో వాళ్ళు భక్తులైన వాళ్ళు ఏం చేశారు, ఆ కిట్టి పార్టీని కృష్ణయ్య పార్టీ కింద మార్చుకున్నారు. ఓకే, భగవంతుని పెట్టి అక్కడ భగవంతుని నైవేద్యాలు పెట్టి దాంతోపాటు ఒక భజన నేర్చుకుని కీర్తనం ఆ విధంగా వాళ్ళు చేశారనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆవిడతో కలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నెమ్మదిగా భక్తిలోకి వచ్చారు. 1 రౌండ్ 2 రౌండ్లు 3 రౌండ్లు నెమ్మదిగా పెంచుకోవడం అయింది. సో అల్టిమేట్లీ మనకి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి రెండే, హరినామము, భాగవతము. లేకపోతే భగవంతుడు రూపాలు, మహాప్రసాదము, భగవంతుడు ఇంకో రూపం, విగ్రహ సేవ. ఈ విధంగా ఇవే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి నెమ్మదిగా. మనం ఓన్లీ నిమిత్త మాత్రం అవుతాం అనమాట, అంతే. అది మనం చేసే పుణ్యం. మనం చేసే పుణ్యం అంటే మన నిమిత్త మాత్రం కింద ఉంటాం అంతే అక్కడ. ఓకే ప్రభుజీ. శ్రీకాంత్ ప్రభుజీ వచ్చిన తర్వాత ఒకసారి అనుకుంటున్నాం ప్రభుజీతో మాట్లాడిస్తే అక్కడ తీసుకెళ్ళి సంకీర్తన ఏమన్నా చేయిస్తాం, పిల్లలకి చెప్తాం కొంచెం అని. సో ఇక్కడ అందుకే నారదముని ఏమంటాడు ఇక్కడ, వ్యాసదేవుడు అడ్వైస్ ఇచ్చాడు నారదముని. ఏంటి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దేశ కాల పాత్ర ప్రకారం అనోకమైన అంటే వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ఈ భక్తిని మనం పంచాలి. ఆ విధంగానే అవుతారు. అభక్తులు ఏమవుతారు, నెమ్మదిగా భక్తులు అవుతారు అనమాట. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది వెరీ డైనమిక్. ఇందులో ఎలాంటి వారైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళందరూ కూడా భక్తి చేయొచ్చు. ఓకే, వాళ్ళకి ఎలా భక్తి ఇవ్వాలని మనం ఆలోచించాలి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్ టుడే. ఇప్పుడు లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. సో మీరందరూ శ్రీల ప్రభుపాదులు, ఎందుకంటే ప్రభుపాద తాత్పర్యం రాశారనమాట. ఏం రాశారు లాస్ట్లో, ఇది కొత్తదేం కాదు. చైతన్య మహాప్రభు నుంచి వచ్చిన ప్రతి ఒక్క అనుగామి, చైతన్య మహాప్రభు అన్యాయులు, వాళ్ళందరూ కూడా ఇలాగే ఎన్నో విధాలుగా దక్షంగా ఏం చేశారు, ఈ కృష్ణ భక్తిని మిగతా వాళ్ళకి అందజేశారు ఎన్నో విధాలుగా, దేశకాల పాత్ర ప్రకారం. సో మనకి భక్తివినోద్ ఠాకూర్ ఏ విధంగా చేశాడో అంత తెలియకపోవచ్చు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏ విధంగా చేశాడో తెలియకపోవచ్చు, కానీ శ్రీల ప్రభుపాదులు ఏ విధంగా ఈ భక్తిని అందరికి ఇచ్చారో మీరు కొన్ని లిస్ట్ డౌన్ చేయండి, చెప్పండి. శ్రీల ప్రభుపాద ఏ విధాల కింద ఈ భక్తిని ప్రపంచానికి అందజేశాడు. యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ పాయింట్, మీకు తెలిసిన. అంటే శ్రీల ప్రభుపాద చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి, ఈ బద్ధ జీవుల్ని భక్తి మార్గంలో తీసుకురావడానికి చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి?
హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మంత్రం ద్వారా ఆ హరే కృష్ణ సంకీర్తనం ద్వారా ప్రభుపాద స్వయంగా ఆయనే అన్న డివోటీస్తో, ఇప్పుడు మనం లోపల కూర్చుని కీర్తన చేసాం కదా, ఒకసారి బయటికి వెళ్ళి కీర్తన చేద్దాం అన్న. అందరూ భయపడ్డారు. ప్రభుపాద మీ ముందు ఇలా గుండుతో ఉంటే ప్రాబ్లం లేదు, శారీలతో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ బయటకు వస్తే అందరూ ఎక్కిరిస్తారు, ఏడిపిస్తారు. ప్రభుపాద అన్న డోంట్ వరీ, నేను ఉన్నాను కదా అని ప్రభుపాద స్వయంగా నగర సంకీర్తన చేయించాడు. అప్పటి నుంచి వాళ్ళందరికీ విశ్వాసం వచ్చింది. ఎస్, ఇలా చెయ్యొచ్చా, మిగతా వాళ్ళు కూడా భక్తి ఇవ్వచ్చా అని ఒక ఐడియా వాళ్ళకి తట్టింది అనమాట. అప్పటి నుంచి నగర సంకీర్తన బికేమ్ వెరీ ఫేమస్. ఎస్, ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కూడా మ్మ్. ప్రభు బాగా అందరికి అవేర్నెస్ వచ్చేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ భగవంతుడు శ్రీల ప్రభుపాద ఏం చేశారు, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కోట్ల కోట్ల పుస్తకాలని ప్రచురం చేసి వితరణ చేశారనమాట. ఎంతో మంది, ఒక్క ఇంట్లో ఒక భగవద్గీత వెళ్ళిందనుకోండి, ఆ ఇంట్లో ఒక్కడైనా డివోటీ వస్తాడు బయటికి, ఇప్పుడు కాకపోయినా రేపటికైనా కదా. చాలా మంది భక్తులు ఎలా అయ్యారంటే, భక్తులు అంటే ఇళ్లలో వాళ్ళ తాతగారు బుక్ డిస్ట్రిబ్యూషన్లో తీసుకున్న పుస్తకం ఇంట్లో పెట్టుకుని దాచిపెడితే, ఆ దాచిపెట్టిన పుస్తకాన్ని మనవడు చదివి వాడు భక్తుడయ్యాడు. సో అలా కూడా ఉన్నాయి స్టోరీస్ భక్తి మార్గంలో. ఇంకేమిటి? టెంపుల్ లో ప్రభు మన కీర్తన్ గాని డాన్స్ గాని చేసి మనం వాళ్ళు చాలా తొందరగా ఆకట్టుకుంటారు. ఎక్కడ? యూత్ 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 ప్రభుజీ టెంపుల్ లో సంకీర్తన, డాన్స్ అది వేస్తారు కదా, సంకీర్తనలో బాగా డాన్స్ చేసి ఎంజాయ్ చేసి సంకీర్తన గురించి అదంతా మనం పెంచి మాట్లాడాం, సంకీర్తన గురించి మాట్లాడాం, పుస్తక విత్తనం గురించి మాట్లాడాం. ఇంకే ఉన్నాయి కార్యక్రమాలు ప్రభుపాద స్టార్ట్ చేసినవి, తద్వారా ఎంతో మంది భక్తి తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా విజిట్ చేసిన ఇస్కాన్ టెంపుల్ ద్వారా చెప్పండి, ఎక్కడో ఏదో ఒకటి చూసుంటారు. మరి ఈ విధంగా కూడా భక్తి ప్రచారంలోకి చేయొచ్చా అని. ప్రసాదం ప్రభుజీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఎన్నో రూపాయలు ధరించింది. ఒకటి మాస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, మనం ఊళ్ళకి వెళ్ళి కుకింగ్ చేసి అక్కడ వడ్డిస్తూ వాళ్ళకి కృష్ణ ప్రసాదం ఇస్తూ వాళ్ళకి హరే కృష్ణ కీర్తన చేసేవారు. అది ఇంకో రూపాన్ని ధరించింది, ఏంటంటే గోవిందాస్. ఈ గోవిందాస్ రెస్టారెంట్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్లేసెస్లో ఎంతో మంది భక్తులకి ఒక ఆశ్రయం కింద మారింది గోవిందాస్. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ప్రసాదంతో పాటు ఆ సుకృతిని కూడా పొందుతున్నారు నెమ్మదిగా భక్తి మార్గంలో రావడానికి. ఇంకేమిటి? భాగవతం సత్సంగం ద్వారా సత్సంగాల ద్వారా, యాత్రలు చూడండి, ఎన్నో యాత్రలు. ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ యాత్ర అవడం వల్ల ఏంటంటే అందరూ ఎటు వెళ్ళిపోతూ ఉంటారు. అరే అందరు రండిరా మనం తీసుకెళ్తున్నాం లోకల్ కంటే, వద్దు ప్రభు, నేను అక్కడెక్కడో ఉన్న వాళ్ళ నుంచి యాత్ర వెళ్తాను. అలా కూడా. బట్ యాత్రలు అప్పుడప్పుడు అతివృష్టి అనావృష్టి అయిపోతుంది అనమాట. సో బట్ యాత్ర ఇంపార్టెంట్. ఒక సత్సంగంలో తెలిసిన భక్తులతో తాందేరాచార నసేవి భక్త సన్నివాస్ జనమే జనమ హోయి ఏయి అభిలాష్. నరుతుందాస్ అంటాడు, ఓ భగవంతుడు నేను చరణ సేవ చేయాలనుకుంటున్నాను. ఒక్కడనే కాదు, నాకు తెలిసిన స్నేహ భక్తులు, భక్తి సన్నివాస్, నాకు దగ్గరగా ఉన్న భక్తులతో కలిసి మరి నేను నీకు సేవ చేయాలనుకుంటున్నాను అని. ఈ ఆలోచన ఎప్పటికీ ఈ జన్మక కాదు, జనమే జనమే హోయి ఏయి అభిలాష్. ప్రతి జన్మలోనూ ఇలాంటి ఆశ నాకుంది, కోరిక ఉంది. సో భక్త సాంగత్యంలో మనకు అవకాశం దొరుకుతుంది అన్నమాట. యాత్రల ద్వారా చూడండి, ఎన్నో యాత్రలు, పిల్లలకు ఉద్దేశించి యాత్రలు, పెద్దలకు ఉద్దేశించి యాత్రలు వేరువేరుగా ఉంటాయన్నమాట. ఈ యాత్రల ద్వారా ఏమవుతుందండి, వాళ్ళలో కొత్త వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా డివోటీస్ అవుతారు. చూడండి, అదే మా యాన్యువల్ విజయవాడ యాన్యువల్ యాత్ర అదే పెట్టుకున్నాం సంకల్పం కింద. ప్రతి ఏడాది భక్తులతో పాటు అభక్తులు న్యూ పీపుల్ కూడా రావాలని వస్తే అవుతుంది. ఆ భక్తుల సంగతిలో వాళ్ళు కూడా సిన్సియర్ అవుతారు, చూస్తారు భక్తుల సేవ, వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు సేవ, వీళ్ళకి ఎంత నమ్మకం చూడండి, ఎంత మర్యాదగా ఉంటున్నారని అని తెలుసుకుంటారు. అది తెలుసుకుని వాళ్ళు కూడా ఆ విధంగా మారడానికి ప్రయత్నిస్తారు. ఎస్, ఇంకేమైనా?
పదయాత్ర అక్కడ జరుగుతుంది కదా యా ప్రభుజీ, పదయాత్ర పదయాత్రలు ద్వారా అక్కడ. లోకనాథ్ స్వామి మహారాజు శ్రీల ప్రభుపాద ఆదేశం ప్రకారం ఈ పదయాత్రని స్టార్ట్ చేశారు. ప్రతి గ్రామాన్ని ఎందుకంటే మహాప్రభు చెప్పాడు కదా, ప్రతి గ్రామం ప్రతి నగరంలో వెళ్ళాలని ప్రచారం. ఆ సంకల్పం తీసుకుని ఈ పదయాత్ర ఏం చేస్తుంది, ప్రతి గ్రామంలోకి వెళ్తుంది, ప్రతి నగరంలోకి వెళ్తుంది, వీధుల్లో సందులో ప్రతి చోట తిరిగి మరీ హరినామాన్ని ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్ పదయాత్ర. ఎస్, ఇంకా ఇంకేమైనా? ఉత్సవాలు, మనకు జరిపే ఉత్సవాలు, జన్మాష్టమి కావండి, రాధాష్టమి కానివ్వండి, రథయాత్ర రథయాత్ర కానివ్వండి, ఎంతో మంది ఈ రథయాత్ర ద్వారా పొలిటీషియన్స్ కూడా, పోలీస్ కూడా, బ్యూరోక్రేట్స్ కూడా, వాళ్ళందరూ కూడా ఏదో విధంగా హరే కృష్ణ నామజపం చేస్తున్నారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు, ఆ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈసారి మన రథయాత్ర సీతంవారి పాదాల దగ్గర చేయాల్సిన సంకల్పం పెట్టుకున్నాం. సీతంవారి పాదాలు అంటే దుర్గమ్మ గుడి కిందనున్న ప్లేస్. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ క్రౌడ్. ఇంకో అద్భుత రూపంలో చేసే ప్రయత్నాలు ఉన్నాయి. దీని ద్వారా ఎంతో మంది కలుస్తారు, ఎంతో మంది కనెక్ట్ అవుతారు జగన్నాథుడికి కదా. విగ్రహ ఆరాధన, ఈ విగ్రహ ఆరాధన ద్వారా కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో మందిని ఆకట్టుకున్నారు. రాధా మాధవుని మాయపుల్లో చూడండి, ఆయన చూసిన తర్వాత ఇంకా రాధాకృష్ణ ఎలా ఉంటారో తెలుస్తుంది మీకు. శ్రీరామాయాపూర్లో ఉన్న రాధా మాధవులు. ఎస్, ఇంకేమైనా? శ్రీమద్ భాగవతం, భగవద్గీత శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, సేవ చేయడం. సేవా అవకాశాలు, ఎస్, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కృష్ణ జపం చేయరు ఇమీడియట్ గా, కానీ వాళ్ళు కొన్ని సేవ ఇవ్వండి, ఒరే వచ్చి టెంపుల్ ఓడరా, ఏవమ్మా వచ్చి నువ్వు భగవంతుడికి ఆరతికి కావాల్సిన ఒత్తులు తయారు చేయి. అలా నెమ్మది వాళ్ళకి కనెక్ట్ అవుతారు, సుకృతి పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు భక్తి మార్గంలో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా మంది ఈ విధంగా సేవ ద్వారా కనెక్ట్ అవుతారు. సో ఈ విధంగా శ్రీ ప్రభుపాద హస్ క్రియేటెడ్ సో మెనీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్. తద్వారా ఎంతో మంది భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ మనం ఎవరికి ఏదైనా ప్రశ్న, ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్.